ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోందా? సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో సిట్ విచారణకు ఇక మిథున్ రెడ్డి హాజరు కాక తప్పని పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలక ఘట్టంగా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీలో ముఖ్య నాయకుల యొక్క విచారణ, గతంలో వైసీపీలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను సైతం విచారిస్తున్న తరుణంలో సిట్ విచారణ చాలా వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి పేరు తెర మీదకి రావడం, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం, ఈ తరుణంలో సుప్రీంకోర్టు కుదరదని చెప్పిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.